దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాత్రి 7:15 రాష్ట్రపతి భవన్లో ఈ ప్రమాణ స్వీకారం జరగబోతోంది. కార్యక్రమానికి వివిధ దేశాధినేతలు, ఎంపీలు, సీఎంలు, మంత్రులు హాజరు కాబోతున్నారు. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ వీరికి మంత్రివర్గంలో చోటు ఖరారైంది. 3 సార్లు ఎంపీగా గెలిచి రికార్డు సృష్టించిన రామ్మోహన్ నాయుడును ఈసారి మంత్రి పదవి వరించింది. లోక్సభలో తన వాగ్దాటితో పలువురిని ఆకట్టుకున్నారు రామ్మోహన్ నాయుడు. అటు తొలి ప్రయత్నంలోనే పెమ్మసానికి మంత్రిగా అదృష్టం దక్కింది. ఎన్ఆర్ఐ కావడంతో రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేందుకే మంత్రి పదవి ఇస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగ శాఖలు బీజేపీ దగ్గరే ఉంచుకున్నారు. అయితే ఇక్కడ టీడీపీ, జేడీయూకి అధిక ప్రాధాన్యం కలిగిన శాఖలు దక్కే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరో మంత్రివర్గ విస్తరణలో తెలుగుదేశం పార్టీకి చెందిన సహాయ మంత్రి పదవులు లభించే అవకాశం ఉందని అంటున్నాయి టీడీపీ వర్గాలు. పట్టణాభివృద్ధి, పరిశ్రమల శాఖను ఆశిస్తోంది టీడీపీ. ఇక జనసేన నుంచి బాలశౌరికి సహాయ మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఏపీ బీజేపీ కోటాలో పురంధేశ్వరికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. మంత్రి పదవి కోసం ముమ్మరంగా లాబింగ్ చేస్తున్నారట సీఎం రమేష్. అటు జేడీయూ నుంచి కేబినెట్లోకి 2 మంత్రి పదవులు స్వీకరించనున్న శివసేన, ఎన్సీపీ, ఆర్ఎల్డీకి ఒక్కో మంత్రి పదవి దక్కనుంది. బీహార్కు ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతున్నారు సీఎం నితీష్ కుమార్. ఇటు కేంద్ర మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట వేశారని చెప్పాలి. కేబినెట్ లో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డిని కొనసాగించే అవకాశం ఉంది. మంత్రివర్గంలోకి బండి సంజయ్, డీకే అరుణ, ఈటెల రాజేందర్ ప్రస్తుతం వాళ్ళు రేస్లో ఉన్నారు. వీరిలో బండి సంజయ్కి ఇప్పటికే పీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చినట్టుగా సమాచారం. ఇక ఏపీ బీజేపీ నుంచి రేస్లో ఉన్నారు పురంధేశ్వరి, సీఎం రమేష్. మోడీ 3.0 ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సన్నద్ధమైంది. దాదాపుగా మంత్రి మండలి జాబితా అంతా కొలికొచ్చింది. రాష్ట్రపతి భవన్లో సాయంత్రం 7:15 నుంచి 8 గంటల వరకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతోంది. ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు మోదీ. దాదాపుగా 30 మంది మంత్రులతో ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్కు మంత్రివర్గంలో చోటు దక్కింది. ఇటు తెలంగాణ బీజేపీ నుంచి కిషన్ రెడ్డిని కొనసాగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా బండి సంజయ్, డీకే అరుణ, ఈటెల రాజేందర్కు విస్తరణలో కొత్త వారికి చోటు దక్కే అవకాశం ఉంటుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘే, మాల్దీవులు అధ్యక్షుడు మైజు, మారిషస్ ప్రధాని జగన్నాథ్, నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్, భూటాన్ ప్రధాని టబ్గే హాజరు కాబోతున్నట్టుగా సమాచారం.